సౌండ్ రావట్లేదని చెప్పి లైవ్ డిస్కనెక్ట్ చేశాను. జయసూర్య అఫీషియల్ హాయ్. దీపికా నందవనం హలో హలో. హాయ్ రంజిత్. హ్యాపీ బర్త్డే సత్య. నాయిసీ బాయ్ థ్యాంక్ యూ. ఆర్యన్ జైన్ థ్యాంక్ యూ. సైలెంట్ కిల్లర్ థ్యాంక్ యూ. పవన్ వెంకీ హాయ్. హ్యాపీ బర్త్డే మ్యామ్ థ్యాంక్ యూ. నైజా 24 వచ్చాయి ఈరోజు 24 వచ్చాయి. త్రినెనీలో చాలా అందంగా ఉందిరా థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటియా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సో ఒకసారి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. కన్నడ స్పీచ్ ప్లీజా. కన్నడలో ఒకటే వచ్చు గొత్తిల్ల. పరశురామ్ అఫీషియల్ థ్యాంక్ యూ. ఇట్స్ కన్నా హ్యాపీ బర్త్డే సెట్టింగ్ సత్య థ్యాంక్ యూ. అక్క ఒకసారి లైవ్ ఇస్తా అక్క నీతో. శృతి మైత్రిని ఓకే. లవ్ యూ క్యూటీ థ్యాంక్ యూ. వందన థ్యాంక్ యూ. రెడ్ శారీ బాగుంటారు. డార్క్ కలర్స్ బాగుంటాయి బట్ నాకు లైట్ న్యూడ్ కలర్స్ ఇష్టం. లైట్ ప్లెయిన్ కలర్స్ ఇలాంటి. హ్యాపీ బర్త్డే అండి. హాయ్ ఆకర్ష్ గారు థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారండి? హ్యాపీ బర్త్డే అక్క థ్యాంక్ యూ. మీ హెయిర్ బాగుంటుందా? థ్యాంక్ యూ. ఎల్లో శారీలో చాలా బాగున్నారు థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ మ్యారీడ్ లుక్ చాలా ఇష్టం. సో ఈ సిరీస్లో సెట్ అయింది బాగా. ఐమ్ గుడ్. హవ్ యూ? ఐమ్ సూపర్ గుడ్. హ్యాపీ పుట్టినరోజు సత్యాజీ. చాలా శుభాకాంక్షలు. కాదా శుభాకాంక్షలు అంటే కాదు. చాలా థ్యాంక్స్. వాట్ ఈస్ మై నేటివ్ ప్లేసా? విజయవాడ. విజయవాడ చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అవునండి చాలా రోజులైంది నేను కూడా మిమ్మల్ని చూసి. You really know how to drive a bike? Yes, I love driving bikes. సో నాకు డ్రైవ్ చేయడం చాలా ఇష్టం. ఈ సిరీస్లో ఆ కోరిక తీరింది. భువనాని పిలవండి ఒకసారి. హాయ్ భువనా. భువనా లేదు ఇక్కడ. నా ఇంటర్ రిజల్ట్స్ కన్నా మీ ఎపిసోడ్ ఎక్కువ టెన్షన్ పెట్టింది మ్యామ్. ద నేమ్ ఇస్ ఆకాష్. బట్ ఫైనలీ కానీ సీరియస్లీ ఐమ్ గోయింగ్ టు మిస్ దిస్ సిరీస్ అంబా. డైరెక్టర్ డాన్, ముగ్గురు అమ్మాయిలు. ఇట్ వాజ్ వెరీ ఫన్ గోయింగ్ సెట్. ఇంకా ఎక్కువ ఎపిసోడ్ ఉంటే బాగుండి అనిపించింది కానీ ఇప్పటికి లాగ్ అయిపోయింది. మీకోసం కేక్ కట్ చేశారా? నా కోసం కేక్ కట్ చేశారా? థ్యాంక్ యూ డార్లింగ్ దిలీప్ 7. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ కళ్యాణ్ సాయి. హాయ్. రామ్ విషెస్ చెప్పారా? సిరీస్లో రామ్ అయితే చెప్పాడు. నా ఫేవరెట్ హీరో రామ్ ఏం చెప్పలేదు. ప్రవళిక అక్కని యాడ్ చేయండి కంచన్ బమ్ని. ప్రవళిక యాడ్ అవుతావా? ఐ థింక్ తను చూడలేదు అనుకుంటా. కంచన్ పడుకున్నట్టుంది. షీఈ్ నాట్ ఫీలింగ్ వెల్. మీకు శారీలో చాలా చాలా క్యూట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. త్రినైని బెంగళూరులో ఉంది ఆశిక. సో తన బర్త్డే కూడా ఈరోజే. లవ్ ఫ్రమ్ DC. లాస్ట్ ఎపిసోడ్ సూపర్ యా సూపర్ ఎపిసోడ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు అక్క? పెద్దగా ఇంట్రెస్ట్ లేదు పెళ్ళి మీద. మూవీ ఆఫర్సా వచ్చాయి. రామ్ మీ ఫేవరెట్ హీరో కదా? డాన్ బ్రో బతికిపోయాడు.
మీకోసం కేక్ కట్ చేసాం మిస్టర్ మైటీ విజర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా, సీరియస్గా, ఫర్ ఆల్ యర్ లవ్. నీ బాయ్ ఫ్రెండ్కి నువ్వంటే ప్రాణం. నా బాయ్ ఫ్రెండ్కి నువ్వంటే ప్రాణం అక్క. చెర్రీ చౌదరి. థ్యాంక్స్. నీ బాయ్ ఫ్రెండ్కి నువ్వు ఒప్పుకున్నావు చూడు, అది ఇంకా గ్రేట్. ఫైనలీ హ్యాపీ ఎండింగ్. యా, నేను చాలా బాగున్నాను ఈరోజా. థ్యాంక్ యూ. విజయవాడలో ఉన్నారు, ఎప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. నేను మ్యాక్సిమం హైదరాబాద్లోనే ఉంటున్నాను, బట్ మధ్యలో గ్యాప్స్ వచ్చినప్పుడు షూట్స్ లేదు అనుకున్నప్పుడు విజయవాడ వెళ్తాను. నా కోసం హ్యాండ్ కోసుకో. బా ఏంటా హ్యాండ్ కోసుకోవడం. మా గోదావరి జిల్లా వచ్చి విలేజ్ స్టైల్ ట్రై చేయండి. నాకు యాక్చువల్లీ విలేజ్ స్టోరీస్ చేయాలని చాలా ఇష్టం. గోదావరి రాజమండ్రి సైడ్ ఉంటే నాకు చాలా ఇష్టం. సో ప్లాన్ చేయాలి ఒక మంచి సిరీస్. రామ్ డై హార్ట్ ఫ్యాన్స్. ఏలూరు ఒకసారి వచ్చినట్టున్నానండి. ఐజీ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. మై ఫేవరెట్ క్రికెటర్ చాలామంది ఉన్నారు. సెట్టింగ్ సత్య అక్క. యాక్చువల్లీ అది మా డైరెక్టర్ పేరు. సెట్టింగ్ సాయి అంటారు అందరూ. సో అలా నాకు పెట్టేశారు సెట్టింగ్ సత్య అని. కంచన్ లేదండి. ఓయ్ సెట్టింగ్ సత్య. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. థ్యాంక్ యూ. డూ న్యూస్ ఎందుకు తెలీదు? విజయవాడ సరౌండింగ్స్ అన్నీ మ్యాక్సిమం అయితే తెలుసు. నా ఫేవరెట్ హీరో రామ్. సీజన్ 2 అయితే లేదు, కానీ ఏం చేస్తారో తెలీదు. నా ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య గారు, ఆల్ టైమ్ ఫేవరెట్. చాలా ఇష్టం నాకు. తనతో వెబ్ సిరీస్ చేయు. అది తీసుకుంటే చేస్తాను. డార్లింగ్ యూ సో క్యూట్. మా ఎస్డి సార్ ఇవ్వాలి ఆ ఛాన్స్ మరి. థ్యాంక్ యూ. స్మైల్నెస్ ఓవర్లోడ్. షన్ను అన్నతో చేయవా అక్క? షన్ను అన్నతో వస్తే చేస్తాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. దే ఆర్ ఆఫ్ ప్లేయర్స్. థ్యాంక్ యూ. మా షన్నుతో చేస్తాను స్టోరీ ఇస్తే. నేను ఇంకా లైవ్కి రాను. సత్య గారు ఒకసారి టెల్ మై నేమ్. హాయ్ దిలీప్ గౌడ్. ఏంజల్ ఫాలెన్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. ఫైనల్గా ఈరోజు వచ్చింది. ఎస్ అక్క. అమ్మ ఇంట్లో రోజు నీ సీరియల్ చూస్తుందా? థ్యాంక్ యూ. సెకండ్ సీజన్లో మీరు 25 మెంబర్స్ పిల్లలు ఉంటారా? అసలు సెకండ్ సీజనే లేదండి. లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్. డాన్ వచ్చాడు. సారీ కొద్దిగా వచ్చాడు. హలో అడుగుతున్నారు నేను రా. ఎంత రావట్లేదు, ఏం చేయలేను. విల్ యూ మ్యారీ మియా? నా పెళ్ళి. నువ్వు చాలా క్యూట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. సిరీస్ హిట్ అయింది. ఆర్కే శ్రీనాని సీరియల్ చాలా బాగుంటుంది యాక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు హాయ్ చెప్పాను. రోహిత్ హాయ్. ఒకసారి సెట్ చేస్తాను. డైలాగ్ చెప్పాలి లాస్ట్ ఎపిసోడ్ని. రామ్ వచ్చాక చెప్తా. తనకి చెప్తా.
How are you? I'm fine, Tushar. Thank you. How are you? Hi, Trevor. మెయింటెనెన్స్ సత్య ఇక్కడ ఉంది. లైవ్కి వెళ్తున్నా. నీ మాట వినట్లేదు అక్క, సెట్ చేయి డాన్ అంట. సెట్ చేస్తాను ఆగండి. అదే అంటున్నారు లైవ్ కమెంట్స్లో. హలో, హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సార్. ఏది నీ గిఫ్ట్లు వచ్చాయా? నీకేమైనా పంపించారా? అసలు పట్టించుకోవట్లేదు సార్ ఎవరు. చీప్ మందు కూడా ఇవ్వలేదా? నీకు నేను బాగా శాంతి చెప్పాను. మీరు ఇంత గిఫ్ట్ వినేసారు అందరూ? లేదు సార్, వినలేదు. ఇది ఒక్కటే తక్కువేంద్రా మనకి. కాంట్రవర్సీతో ఎండ్ అయితే క్రేజ్ ఉంటుంది కదా అని చూస్తున్నాను. షాంపెయిన్ ఆఫర్ చేస్తున్న ఇన్స్ట్రుమెంట్ మధ్య నేను ఇలాంటి క్రేజీ ఉంటారా? బాగుంటాయి సార్. ఒక హాఫ్ అన్ అవర్లో అన్ని సెట్ అయిపోతాయి సార్. చేయండి, మీరు లైవ్ చేయండి, మీ తర్వాత నేను చూసుకుంటాను. ఓకే, ఎంజాయ్ యువర్ బర్త్డే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్. ఓకే, ఆ సెట్ చేయని డైలాగ్ చెప్పమని అడుగుతున్నారు, నువ్వు వచ్చాక చెప్తాను. బాగున్నావులే. ఏంటి రావట్లేదు, ఎలా పెట్టాలా? అలా అలా కదా, ఇలాగే పెట్టాలి. ఏమన్నా తేడా చేసావో సెట్ చేస్తా. ఎప్పుడు నువ్వేనా సెట్ చేసేది? డైలాగ్ ఆడేలకు కాదా? అందరికీ క్లైమాక్స్ బాగా నచ్చిందంట. మిగతా వీడియో మిగతాది ఫస్ట్ చెప్పండి. పార్ట్. సో మళ్ళీ మీరు ఏమైనా సిరీస్ చేస్తే కొంచెం పట్టించుకోండి. మీరు ఇప్పుడు హీరోయిన్ అయిపోయారు, మీరు మా ఫోన్ లిఫ్ట్ చేయండి ఫస్ట్. అమ్మో బాబోయ్. పవన్ రెడ్డి రెడీ, మేబీ లవ్ యూ, థ్యాంక్ యూ. పెట్టు, పెళ్ళి అయిపోయింది మనకి. ఇంకా జనాలు అర్థం చేసుకోలేదు. పక్కకి వెళ్ళంటే వెళ్ళాం. ఎనర్జెటిక్ డాన్, అమ్మో చాలా హైపర్ యాక్టివ్. ఒకసారి డాన్స్ ఇచ్చు కదా. డాన్స్ సిరీస్ అయిపోయిన తర్వాత వస్తుందండి నెక్స్ట్ డాన్స్ వీడియో. ఎస్, నలుగురు అమ్మాయిలతో ఒక థీమ్ సాంగ్, తొందరపడకు సుందరవదన థీమ్ సాంగ్ వస్తుంది నెక్స్ట్. అదే డాన్ బ్రో, దర్ ఇస్ ఎనీ ఆపర్చునిటీస్ ఇన్ యూర్ ప్రాజెక్ట్ అన్నా? బిగ్ బాస్కి వెళ్తున్నావా సత్య? నో. సే అబౌట్ డాన్ పృథ్వీ. చెప్పండి. డాన్ పృథ్వీ ఏకన్ సీరియస్లీ చాలా మంచోడు, వెరీ హెల్ప్ఫుల్, మంచి కో యాక్టర్, వెరీ ఈజీ టు వర్క్. థ్యాంక్ యూ సో మచ్. కలిసి చేయండి డాన్ గారు అండ్ సత్య గారు కలిసి చేయండి. ఇంకో సిరీస్ అంట. ఇంకో సిరీస్ ప్లాన్ చేస్తామండి. నెక్స్ట్ సాంగ్ ఉందని చెప్పాను కదా, థీమ్ సాంగ్ తర్వాత మళ్ళీ మూవీ కట్ కూడా ఉంటుంది. ఒక మూవీ కట్ అండ్ థీమ్ సాంగ్ రెండు ఉన్నాయి. మూవీ కట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది స్టోరీ, కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అసలు ఈ సిరీస్తో సంబంధం ఉండదు, కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. క్లైమాక్స్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్. నేను అది చెప్తావు నేను ఉంటుంది, బట్ డిఫరెంట్ ఉంటుంది క్లైమాక్స్. అప్పుడు నేను చెప్పను నాకు మంచి స్టోరీ లైన్, నేను ఫుల్ నెగిటివ్ అయిపోయి నేను చంపేస్తాను అమ్మాయిలోని పడుతున్నాను. ఆర్కే, యూఆర్ సో ఫనీ అండ్ కూల్. థ్యాంక్ యూ అండి. ఏదో ఇంటర్వ్యూలో క్వాలిటీస్ చెప్పావు. నిజంగా అలాగే చెప్పావు నువ్వు. కరెక్ట్గా లిస్ట్ రాసుకొని నా కోసం మంచోడు నెక్స్ట్ సీజన్ 2 ఇంతక నుంచి సీజన్ 2 టీపీఎస్సీ ఇంకొక కమెంట్ వచ్చింది తెలుసా, సీజన్ 2లో 25 మెంబర్స్ నీకు అంటారు నిజంగా అంట. అది జస్ట్ జోక్ అండి, డైలాగ్ బాగుందని వాడామంటే. ఇంత వైట్గా ఉన్న మేకప్ అంట. ఖుషి సినిమాలో నేను పవన్ కళ్యాణ్ కాదు. సీజన్ 2 సత్య లేకుంటే మేము నేను ఉన్నాను, ఎందుకున్నా? ఒకవేళ సీజన్ 2 ఉంటే తిని కూడా ఉంటుందండి, మెయిన్ క్యారెక్టర్ కదా మరి. హాయ్, మై నేమ్ ఇస్ చిక్కీ. అక్క, హౌ ఆర్ యు? హాయ్, ఐఎమ్ ఫైన్ చిక్కీ. డాన్ బ్రో కీప్ రాకింగ్. థ్యాంక్ యూ నవ్యశ్రీ. ఇద్దరు కలిసి ఇంకో వెబ్ సిరీస్ చేయండి బ్రో. తప్పకుండా మహేష్ మాహి. సో మీకు ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ సీన్ బాగా నచ్చిందో చెప్పండి. ఫైనలీ సెట్టింగ్స్ అండ్ సెట్టింగ్స్ అయితే ఇందులో చాలా కోట్స్ చెప్తుంది, చాలా డైలాగ్స్ చెప్తుంది. మీకు అందులో నచ్చిన కోట్ ఏంటో
నాకు చెప్పండి. నీకేం నచ్చింది? నీకే డైలాగ్ ఇష్టం? అంటే సిరీస్ మొత్తంలో నాదనే కాదు, ద బెస్ట్, ఐ మీన్ ఇది చాలా కనెక్ట్ అయ్యాము అనుకునే డైలాగ్. అంటే కనెక్ట్ అయ్యో అంటే అన్ని డైలాగ్స్ కనెక్ట్ అయ్యాను, బట్ ఒక డైలాగ్ బాగా ఇష్టం. అన్ని సెట్ చేస్తా. యాక్చువల్లీ అది మా డైరెక్టర్ పేరు సాయి, సెట్టింగ్ సాయి అంటారు. సెట్టింగ్స్ అయ్యి అది కొంచెం మార్చి సెట్టింగ్స్ అయితే చేస్తాను. సత్యాగా చేస్తారు. ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు. హాయ్ గోకుల్, చాలా బాగా నచ్చింది, థ్యాంక్ యూ. డాన్ అన్న, నువ్వు నా సత్య డార్లింగ్ నేర్పించుకో ప్లీజ్, తట్టుకోవడం కష్టం. ఇంకెక్కడ ఏడిపించానండి, ఈసారి నుంచి అయిపోయింది. నేనే ఏడిపించాను. సిరీస్ అంతా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ తనే ఏడిపిస్తుంది. ఎపిసోడ్ 3 నాకు బాగా నచ్చింది. పోరా అంటావుగా అక్క, అది నచ్చింది. థర్డ్ ఎపిసోడ్ లో పోరా అంటావు కదా. పోరా 6th ఎపిసోడ్ లో కూడా ఉంటా. మీనాని హక్ చేసుకున్నప్పుడు. మీరు పెళ్లి అక్కని చేసుకోవడం బాగుంది. తేజశ్రీ. టెంపుల్ సీన్ సెట్టింగ్ సత్య ప్రపోజల్. వావ్, థర్డ్ ఎపిసోడ్. దీంట్లో ఒక టెంపుల్ సీన్ ఉంది. టెంపుల్ సీన్ బాగుంది సిరి, థ్యాంక్ యూ. విజయవాడ రాబక్క, వస్తా. మీరు మోటివేట్ చేసే సీన్ సూపర్ బ్రో. నేను మోటివేట్ చేసే సీన్, తను మోటివేట్ చేసే సీనా? డార్లింగ్ దిలీప్, నువ్వు చేసింది డౌన్ అన్న కేక, థ్యాంక్ యూ. టెంపుల్ సీన్ కేక అన్న, అవును టెంపుల్ టెంపుల్ సీన్ బాగుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఎపిసోడ్ లో కూడా సేమ్ ప్రపోజల్ టెంపుల్ సీన్, అండ్ క్లైమాక్స్ లో కూడా సేమ్ టెంపుల్. అది ఈజీగా అబ్జర్వ్ చేస్తారు అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ. ప్లీజ్ కాల్ మీ సహజలక్ష్మి. డైరెక్టర్ అండ్ హాయ్ అను అండి. సూపర్. డైరెక్టర్ అండ్ అను సూపర్. ఎస్, షన్నుతో సీన్ బాగుంటుంది. యా. బీజిఎం సూపర్. కానీ సీరియస్ గా నాకు 12th ఎపిసోడ్ లో బీజిఎం చాలా అంటే చాలా 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 నాకైతే 1 to 12 ఎపిసోడ్స్ లో బీజిఎం సూపర్. అన్నీ ఒకటే కొట్టారు. 12 కూడా బాగుందిలే, కానీ దీంట్లో ఎందుకు బాగా నచ్చింది. బెస్ట్ మ్యూజిక్. అవును, యూ బోత్ రియల్ పేరెంట్స్. నాకు మళ్ళీ ఇలాంటి మ్యూజిక్ వస్తుందో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం ది బెస్ట్. బెస్ట్ మ్యూజిక్. ఫ్యాన్ ఫ్రమ్ రష్యా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాన్ ఫ్రమ్ రష్యా ఎవరికి? సెట్టింగ్ సత్య డైలాగ్. సెట్టింగ్ సత్య డైలాగ్ అంటే నాకు బాగా నచ్చింది. ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అయ్యింది అంటే నెక్స్ట్ వాళ్ళకన్నా ఇంకొకరు బెటర్ గా మన లైఫ్ లో వస్తారని చెప్పావుగా మేడం, ఎక్సలెంట్. బో సీరియస్ లోనే వస్తారు, బయట రాదు. బ్రేకింగ్ న్యూస్, మీనాని శాలినికి అన్యాయం చేసిన డాన్ పృథ్వీ. నేను అన్యాయం చేయలేదండి, ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతేనా. ముగ్గురితో అంటే చాలా కష్టం. అంటే కష్టం లేకపోతే చేసేసుకుంటావా? కష్టం లేకపోతే నేనేంటి చేసుకోవడానికి, అక్కడ అందరూ రెడీ. అకాయల్ మీట్ సూన్. అమూల్ హాయ్ చెప్పండి. అకాయ్ నన్నయ్య ప్లీజ్ హాయ్ చెప్పండి. హాయ్ రాక్ స్టార్ బన్సీ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సత్య గారా, థ్యాంక్ యూ. ఈ రోజు ఆవిడ బర్త్డే అండి, బర్త్డే విషెస్ చేయండి. అయ్యో, మ్యారేజ్ విషెస్ కాదు, హ్యాపీ యానివర్సరీ. అది ఓన్లీ రీల్ లో అయ్యింది, రియల్ గా కాదు. ఫ్రమ్ జాన్ అన్న, ఫ్యాన్ ఫ్రమ్ జర్మనీ. అయితే ఇందాక కూడా రష్యా నాదే, థ్యాంక్ యూ. యూ బోత్ రాక్ ద సిరీస్, థ్యాంక్ యూ. కష్టం అంటున్నావు బట్ ముగ్గురికి ఎందుకు లవ్ చేసావు? కష్టం అంటున్నావు బట్ ముగ్గురికి ఎందుకు లవ్ చేసావు? మీరు సిరీస్ చూసారండి? అంటే లవ్ అనేది తెలీదు. నేను క్లైమాక్స్లో చెప్పాను కదా, ప్రతి మనిషి జీవితంలో 3 లవ్ స్టోరీస్ ఉంటాయి, అందులో ఒకటి ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, థర్డ్ లవ్ అని. సో అలా జరిగిపోయింది. ఇంకా హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ. పాపా బాబువా? పాపా బాబా, తను పాప నేను బాబు. డాన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కర్ణాటక నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వస్తే ఆ కిక్కే వేరప్ప, థ్యాంక్స్ అబ్బా. హాయ్ అన్న ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్. సాయి తరుణ్ హాయ్. హాయ్ సత్యాకమణి. వందన బయటికి చదువు. లవ్ ఫ్రమ్ ఒంగోల్. బ్యాడ్ కింగ్ రైటర్. సెండ్ మీ యువర్ వాట్సాప్ నెంబర్ సిస్టర్. బ్యాడ్ రైట్. నిజంగా మీ లైఫ్లో జరుగుతుంది, మీ ఫీలింగ్ ఎలా వస్తుంది? నేను అంత ఛాన్స్ ఇవ్వనండి. నా లైఫ్లో ఎవరైనా అబ్బాయి ఇలాగా అమ్మాయిలతో ఉన్నాడంటే అక్కడే చెప్పేస్తా. సిరీస్ కాబట్టి ఒప్పుకున్నావా? రియల్ లైఫ్ లో యాక్సెప్ట్ చేయవా? ఎవరైనా వేరే అమ్మాయిని చూసినా అయిపోయిందే. చూస్తూ ఉంటారు చూడు ఎవరైనా. మరి ఎవరున్నారు? సింగిల్. షీ సింగిల్ అండి, షీ సింగిల్. సెట్టింగ్ సత్య ఫ్యాన్ ఫ్రమ్ మార్స్.
ఏ డౌన్ అన్నా నువ్వు చాలా బాగా చేసావన్నా. థ్యాంక్ యూ. ఆగు. మాకు టెన్షన్ వచ్చింది, ఎలా మేనేజ్ చేసావో బాబు, ఎక్సలెంట్ అన్న. నాకైతే కంగారు వచ్చేసింది అన్న. ఏం జరిగిందో ఎపిసోడ్. డాన్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? విశాఖపట్నం, వైజాగ్. బీజిఎం అంటే మంచి క్వాలిటీ ఉంది, మా అందరి క్వాలిటీ ఉంది అదే బీజిఎం. సో లెట్స్ యాడ్ సంబడి. ఎస్, ఎవరిని? సో యాడ్ సంబడి. యాడ్ సంబడి. లెట్స్ యాడ్ అవినాష్. అవినాష్ ఎక్కడ ఉన్నాడు? అవినాష్ నా సీనియర్, నన్ను కొట్టాడు కదా. అవును. యాడ్ చేద్దామా? పెట్టు. ఓహో, పేరేగరా. సరే ఇక్కడ పిలుద్దాం. సర్లేండి. ఓకే, మా సిరీస్లో అవినాష్ని పిలుద్దాం. సో అప్పుడు అవినాష్ని పిలుద్దాం, నా సీనియర్. అవినాష్ రండి. సో సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ టీపీఎస్వి. యా. హాయ్ గైస్. ఏం చెప్పాలి టీపీఎస్ గురించి? నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. థర్డ్ ఎపిసోడ్ వచ్చి నేను కొట్టావు కదా సెకండ్ ఎపిసోడ్ లో. యాక్చువల్లీ ఒక్క సీన్ చేయాలనుకుంటే ఫస్ట్ లో, బట్ లేటర్ ఆన్ యూ గైస్ సపోర్టెడ్ అండ్ ఐ వాజ్ ఇన్ ద సిరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ కుస్మాని కూడా యాడ్ చేయండి. కుస్మాన్ పిలుద్దాం. హాయ్ డాన్. మా మమ్మీ హాయ్ డాన్ అని పంపించా. చెప్పు హాయ్. హాయ్ ఆంటీ, బాగున్నారా? హాయ్ అండి. కుసుమ వచ్చింది. కుస్మా వచ్చింది. ఆల్ కుస్మా ఫ్యాన్స్ అసెంబల్. సెట్టింగ్స్ అయితే సింగర్ సాంగ్ ఫస్ట్ ఉంటాడు. కుస్మా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఫస్ట్ ఉంటాడా? నీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చెప్పు. Fantastic. ఎక్స్పీరియన్స్ చెప్పమన్నాను. ఇచ్చిందా మంచి విల్ కాల్ ప్రేమ్. మా డైరెక్టర్ వచ్చాడు. డైరెక్టర్ వచ్చాడు. మా డైరెక్టర్ వచ్చాడు ఫైనల్లీ. ఏంటి రీడిఫైన్ అంటే అర్థం ఏంటి మళ్ళీ? రీడిఫైన్. ఈ యాక్చువల్లీ ఇది బయోపిక్ అని చెప్పొచ్చు అండి మా ఓడిది. యాక్చువల్లీ మా ఓడి బయోపిక్. బాగున్నా అది లైవ్ అది. చెప్పు టీపీఎస్. అదిగోండి అను అండ్ అను అండ్ కుసుమ. అను అండ్ చిచి చిచి సాయి అండ్ కుసుమ. కుసుమ కాదు, లాస్ట్ TPS గురించి చెప్పు. అసలు మొత్తం అన్ని ఆల్ అంటే క్లైమాక్స్ వచ్చి యాడ్ చేసావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా నేచురల్ పర్ఫార్మ్ చేసావు. Natural గా. ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అంటే ముందు ఎప్పుడైనా చేసావా? ఈ సిరీస్ లో మీరు చూసినట్టయితే తిని తీసుకెళ్ళడానికి వచ్చింది మా డిఓపి అండి. ఆయనే ఆయన ఇంకా బాగా చేస్తారు. లేడు ఇక్కడ. సో ఎక్స్పీరియన్స్ చెప్పి ఎలా యాక్ట్ చేసావు, ఏంటి అసలు? అంటే నార్మల్గా యాక్ట్ చేశాను. డైరెక్టర్ ఫ్యాన్స్ ఫామ్ అంట. షెడ్యూల్ చూసి ఇన్స్పైర్ అయ్యాను యాక్టింగ్ ఎలా ఓ షన్ను ఇక్కడ లేడు కాబట్టి. సో ఇప్పుడు నిజం చెప్పు. అంటే ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ షన్నుతో ప్లాన్ చేద్దామనా? ఇప్పటి నుంచి ప్లానింగ్. ఇప్పటి నుంచే లెట్స్ కాల్ అవర్ డిఓపి బిహైండ్ ద కెమెరా శేషు. ఇప్పుడు దగ్గర శేషు అండి, దగ్గరకు కూడా తనే చేస్తున్నాడు. ఇదిగోండి మా కెమెరామెన్. శేషు, హాయ్ చెప్పు, మాస్క్ గుర్తుపడతారు. అమ్మ బాబు, మాస్తి అండి. శేషు చెప్పు. శేషు హాయ్ అని చెప్పు. సరిగ్గా మాట్లాడు. లైవ్ అది అందరూ చూస్తారు. శేషు దాడి. టీపీఎస్ ఎక్స్పీరియన్స్ దాడి లాస్ట్ లో వచ్చాను. బేసిక్ సరే. రియల్ లైఫ్ లో కుసుమాని అంటే ట్రై చేసేది మనోడే. శేషు అదేం లేదు. అంటే జస్ట్ It's all just for fun. సో ఇప్పుడు మీరు సిరీస్ చూసారు, మీ అందరికి చాలా బాగా డైలాగ్స్ నచ్చాయి కదా. చాలా డైలాగ్స్ మీకు టీపీఎస్ నచ్చాయి కదా. సాంగ్ ఎప్పుడు? సో ఇప్పుడు మేము రైటర్ని పిలుస్తాను, ఆ డైలాగ్స్ రాసిన రైటర్ని. రఘు. అన్ని ట్విస్టులకి రీజన్ నువ్వే కదా. కింద మీద అన్ని ట్విస్టులకి రీజన్ ఈ పర్సనే. మా రైటర్ చాలా ట్విస్టులు పెట్టాడు, నాకు కూడా అర్థం కాలేదు అసలు ఏంటి ఇన్ని పెట్టాడని. నాకు కూడా తెలీదు, ఏదో ఫ్లోలో వచ్చేసి. సో టెల్ మీ అబౌట్ టీపీఎస్ నీ ఎక్స్పీరియన్స్. అసలు ఎలా ముగ్గురు అమ్మాయిలతో ఎలా మేనేజ్ అంటే నీ చేసావు? లైఫ్ లో జరిగిందా ఇది? అంటే రియల్ లైఫ్ లో కూడా నువ్వు చేసావా? ఇలా అంత నేచురల్ గా ఎలా రాయగలిగావు? అంటే నీకు జరిగితే రాయగలవు కదా. అంటే ఈ ఎక్స్పీరియన్స్ అన్ని డైరెక్టరీ చెప్తుంటే నేను కొంచెం దాన్ని అంటే నీకు సాయి చెప్తుంటే రాసేవా స్టోరీ? సో డైలాగ్స్ నీవే మరి. డైలాగ్స్ ఎలా రాసావు? ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది నీకు? నా డైలాగ్ కూడా ఏంటిది చెప్పు. లైఫ్ లో ప్రతి ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడే లైఫ్ అంటే ఏంటో అర్థం. డైలాగ్స్ ఆ డైలాగ్ క్రెడిట్ మాత్రం శేషుకి ఇచ్చేద్దాం. మిగతా వాటిలో సగం నాయి, సగం మన డైరెక్టర్ గారికి. అంటే డైరెక్టర్ గారు పర్సనల్ లైఫ్ కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ తో పర్సనల్ లైఫ్ అనమాట. ఇప్పుడు కూడా ఒక ముగ్గురు అమ్మాయిని లవ్ చేస్తుంది, బట్ యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు. ఎదురు ఒక అమ్మాయి ఉంది, ఇంకా ఇద్దరు
వీడి పేరు సాయి అండి. సాయి అంటే ఏంటో మీకు తెలుసు. సాయి పేరు పెట్టుకున్న వాళ్ళందరూ బాగా సో అది సరదాకే ఫన్ చేసి ఎంటర్టైన్ చేయడానికి మాకు అసలు అమ్మాయిలు అంటేనే పడదు. వేర్ ఎంటర్టైనర్. సో ఈరోజు సత్య బర్త్డే. యా ఇప్పుడు కేక్ కూడా ప్లాన్ చేసాం. చూద్దాం ఇప్పుడు. కమాన్ సత్య గో. ఓకే 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 ఇంకా ఎన్నెన్నో ఇంకా అన్ని కేక్ దొరుకుతాయండి. అన్ని అనుకుంటా ఇంకా జరగవు కదా. మళ్ళీ ఇచ్చేస్తాను సత్యకి. సారీ కేక్ రెడీ అవుతుంది. సారీ. సీరియస్ అయితే నిజంగానే డాన్ కి తొందర ఎక్కువ. టైటిల్ కరెక్ట్ యాప్ట్ తెలుసా, చాలా తొందర. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు సత్య గారు. థ్యాంక్ యూ. ఓకే నేను చేస్తాను. ఓకే, ఎవరైనా లైవ్ లో యాడ్ అవ్వాలనుకుంటున్నారా? సో ఇట్స్ టైమ్ ఫర్ ద కేక్. మళ్ళీ తొందర నీకు. ఓకే ప్రేమ్ ఏం చేస్తున్నావు? హాయ్ భువన. హాయ్ కుస్మా. హాయ్ బావు గారు. హీజ్ మల్లికార్జున్ మా ఏడి. వంశీ వినోద్ సౌండ్ ఇంజనీర్. రఘు రైటర్. హరీష్ ఏడి. సాయి డైరెక్టర్. సత్య హాయ్. రీల్ వైఫ్. రీల్. జయంత్ ఏడి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ క్యారెక్టర్ ఒక ఎపిసోడ్ లో వచ్చి బేభత్సం చేసి వెళ్ళిపోతాడు. అది ఏ ఎపిసోడ్ చెప్పండి. నువ్వు చెప్పకూడదు. ఏ సీన్? ఇస్మా ఏ సీన్ అది? నువ్వు నిజంగా భయపడ్డావు కదా రోజు. నిజంగా ఎందుకు భయంతో చెప్తున్నావు? జయంత్ చూసి భయపడ్డావా? యాక్టింగ్ చూసా? అంటే యాక్టింగ్ చూసి భయపడ్డావా? అన్నిటికీ భయపడ్డా. అన్నిటికీ. అంత లేట్ నైట్ షూట్. లేట్ నైట్ షూట్ ఏమైనా ఫోర్స్ చేసావా నేను? అంటే షూట్ చేయమని లేదు. నీ ఇంట్రెస్ట్ తోనే చేసావు కదా. అలా చెప్పు మరి. ఏదో అదే బలవంతంగా. మహేష్ మై ఎడిటర్. మధు మధు వన్ ఆఫ్ ది ఎడిటర్ అండి. ఇంకోటి డిఎస్పి రాయ్. తీ బ్రో మాస్క్. ఎడిటర్ తెచ్చాలి కదా. వస్తున్నాను. మా గోపిచంద్. లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పాను కదా, 3 లవ్ స్టోరీస్. మనోడే చెప్పాడు నాకు. రెడీ? ఆల్ సెట్? ఆల్ సెట్. దీనికి మీనింగ్ ఏంటి? దీనికి అర్థం కదా నాకు. BTS లవ్. నాకు దీనికి తెలుసు కానీ దీనికి తెలియదు. కొరియన్స్. నువ్వు కొరియన్ నుంచి వచ్చావా? లేదు, వెళ్ళాలనుకుంటున్నా. అందుకే హెయిర్ స్టైల్ మార్చు నువ్వు. సాయి కొరియన్ హెయిర్ స్టైల్ తీసావు. రీడిఫైండ్ అదేనా? దేనికి లేటు? లైటర్ కోసం వెయిట్. నేనా? నార్మల్ గా అమ్మాయిలు అయినప్పుడు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడడానికి ఏమైంది? రెడీ?
రెడీ బ్రో రెడీ గో సో ఏంటి తక్కువ మంది జనాలు ఉన్నారు అనుకోకండి. కోవిడ్ కాబట్టి లాక్డౌన్ లేకపోయినా మేము ప్రికాషన్స్ తీసుకొని ఒక బబుల్లో ఉండి షూట్ చేసాం. అందరికి వ్యాక్సినేషన్ అండ్ అందరూ వ్యాక్సిన్ కూడా వేసుకున్నారు వ్యాక్సిన్ ఎక్కడ? ఇన్ఫ్రంట్ మీడియా. మీరు నువ్వు ఎక్కడ ఎంచుకున్నావు వ్యాక్సిన్? ఓహో నిన్న అయ్యింది అక్కడేనా? నువ్వు కూడా ఇది లేట్ ఎందుకు? లైటర్ లేదా? మా టీం ఎవరు స్మోక్ చేయరండి, అందుకే ఎవరి లైటర్ లేదు. నాకు నిజంగా తెలియదు. ఏంటో అనేది నీకు అసలు నిజంగా తెలియదు. నాకు కాకిరెట్ తెలుసు కానీ సిగరెట్ తెలియదు. ఏదో ఒకసారి అది ఎక్స్ప్రెస్ ఆ జోక్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయవా సార్? నాకు కాకిరెట్ తెలుసు. అది ఎలగకూడదు, ఉఫ్ఫను ఊస్తే వెళ్ళిపోద్ది. ఏంటి పాడండి. వెలిగించది ఊదేటప్పుడు పాడతారు, క్యాండిల్ వెలిగించేటప్పుడు కాదు. దాన్ని వెలిగించు బ్రో దాంతోనే. తొందర పడికి సుందర అవుతానా? ఏంటి 3 బిస్కెట్లు పెట్టావు? సాయికి ఒకటి, నీకొకటి. అది మనోడు వేసిన 3 బిస్కెట్లకి. హ్యాపీ బర్త్డే. సో ఆల్ సెట్. ఒకసారి అందరికీ చెప్పదు. కప్ చేస్తాను. కేక్ కట్ చేస్తా చూడండి. యాక్షన్.
చూపిస్తున్న ఒక్క నిమిషం. హాయ్ చెప్పు. విద్యాక్క. హాయ్ అక్క. నమస్కారం. అక్క లైవ్ అక్క. కొంచెం పెట్టండి. చాలా కొంచెం. అంటే తీసుకెళ్ళాలా? హాయ్ విద్యాక. విద్య హాయ్ చెప్పాను. హాయ్ రైటర్ కూడా వచ్చాడు అక్క. హాయ్. కాఫీ చేసి హాయ్ ఫైన్. ప్రేమ్ జయంత్ జయంత్ అయిపోయిందా? జయంత్ లేదు ఎలివేషన్ ఉండాలి. జయంత్ ప్రేమ్ నీ బర్త్డే కదా, అందుకనే రావట్లా. మెడిసిన్ థ్యాంక్ యూ. ఆల్ సెట్. పాపం వాళ్ళని తెలివేషన్ ఇస్తూ నువ్వు రేపిస్తా. హీరో అంటే చాలా ఇష్టం అండి. సత్య అంటే ఎవరికైనా ఇష్టమేలే. అమ్మ సిగ్గుపడుతున్నా జయంత్ సిగ్గుపడుతున్నా. చేతిలో పెట్టరా, నోట్లో పెడతారులే. అమ్మకి అభిమాని. శేషు శేషు అభిమాని టైటిల్ శేషు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అలా చూస్తున్నా? ఎందుకని అమ్మాయిల సిగ్మా నువ్వు సిరీస్ లో యాక్చువల్ ఇక్కడ కాదు. శేషు. సో ఇంకేం చెప్దాం అనుకున్నా? శేషు అంటే ఇది మంచి కాదా? బ్రో ఇంతమంది పిలిస్తే రాలేదు శేషు. ఇద్దరు మొత్తం చేసుకుని వస్తున్నట్టు. శేషు లైవ్ లో ఉన్నాం రా. శేషు అలా చేయకు. అలా చేయకుదా, చిన్నపిల్లలా చేస్తాయింది. లైవ్ లో ఉన్నాం దా. శేషు అందరు చూస్తున్నారు. శేషు అది వెంకటేష్ వస్తాడు కదా. నువ్వు మాస్క్ ఏం చేస్తున్నావు శేషు? శేషు మాస్క్ అదే డిఓపి చేయమంటే ఇంత కంగారు రాదు. మెల్ల పెడతావు లెన్స్. లెన్స్ మెల్ల పెడతావు, కేక్ ఫాస్ట్ పెడుతున్నావు. మాస్క్ తీ ఒకసారి. శేషు ఎడపక. అర్జున్ మాస్క్ ఫ్లాష్ ఆన్ ఉందా? ఇంకా రాని అందరు తెల్లగా పడుతున్నారు కదా. సాయి జేసీ. చలో థ్యాంక్ యూ సో మచ్. చందు రా. చందు రాబ్రో ఒకసారి. బాయ్. కేక్ కావాలా? తీసుకో.